అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. హమ్మయ్య! ఎలా అయితేనే వాడి మనసులో ఉన్నది బయటపెట్టాడు. ఈ 1 ఇయర్ నేనతన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా నా జోలికి రాడు. ఎలాగోలా తప్పించుకోవచ్చు కానీ, వాడు చెప్పినట్టు నా ఫీలింగ్స్ బయటపెట్టకుండా నేనుండగలనా? వాడి మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాను. వాడు మోసం అని తెలిసిన తర్వాత మర్చిపోలేకపోయాను. ఇక వాడు దగ్గరగా ఉంటే నా మనసును నేను కంట్రోల్ చేసుకోగలనా? వాడిది మోసమే కావచ్చు. కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా! ఆ ప్రేమ నన్ను వాడికి లొంగేలా చేస్తే నో, అలా జరగనివ్వను. ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండాలి అని తన ఆలోచనలో తనుంది. రాజు తనని వెతుకుతూ వచ్చి దీర్ఘాలోచనలో మునిగిపోయిన కీర్తిని చూసి నవ్వుతూ దగ్గరికొచ్చి వెనక నుంచి తనని హత్తుకున్నాడు. ఉలిక్కిపడి అతని కౌగిలి విడిపించుకోబోతే కౌగిలి బిగించి మెడ వంపులో తల అంచాడు. ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? ఈ 1 ఇయర్ నీ ప్రేమని బయటపెట్టకుండా ఉండగలనా అని ఆలోచిస్తున్నావా? అని రాజు అడిగేసరికి అవాకైంది తను. అంతలోనే తేరుకుని అంత సీన్ లేదు అంటుంది. అయినా ముట్టుకోనని చెప్పావు కదా, మరిదేంటి అంటుంది. బంగారం, నేను దూరంగా ఉంటానని చెప్పింది ఆ విషయంలో మాత్రమే, రొమాన్స్కి కాదు. నిన్ను ముట్టుకుంటాను, కిస్ చేస్తాను, ఇంకా ఏమైనా చేస్తాను. బికాస్ యు ఆర్ మైన్ అంటాడు. మనిషి అన్నాక మాట మీద నిలబడాలి. అవన్నీ చేస్తే ఆ ఫీలింగ్స్ రాకుండా ఉంటాయా? అప్పుడు నన్ను బలవంతం చేస్తే ఏం చేయాలి అంటుంది కీర్తి. భయపడకు, నువ్వు పరిచయం అయ్యాక నా ఫీలింగ్స్ని నా కంట్రోల్లో ఉంచుకోవటం బాగా అలవాటైంది. ఖచ్చితంగా అలా చెయ్యను అంటాడు. నేను నిన్ను నమ్మను అంటుంది. నువ్వెప్పుడు నన్ను నమ్మావని? కీర్తి కోపంగా కౌగిలి విడిపించుకొని అతని వైపుకు తిరిగింది. ఎందుకు నమ్మాలి? నువ్వు చేసిన దానికి ఏ ఆడపిల్ల అయినా ఇంకోసారి నిన్ను నమ్మగలదా? అయినా నా పిచ్చి గాని, ఎంతమంది అమ్మాయిల్ని మాయ చేసి నీ ఒళ్ళో పడేలా చేశాంటావు? నేను పెద్ద లెక్క నీకు అంటుంది. నా మీద నీకు చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉందని నాకు తెలుసు కీర్తి. నిజమే, నేను చాలామంది అమ్మాయిలతో కలిశాను. కానీ ఎవరిని కూడా నేను పిలవలేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చేవాళ్ళు. కోరి వస్తుంటే కాదని అనలేను కదా అంటాడు. అవును, తమరో మన్మధుడు కదా, అందుకని అందరూ మీ వెంట పడేవారు. మరి సిగ్గు లేకపోతే సరి. మళ్ళీ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎలా చెబుతున్నాడు చూడు. కీర్తి, అది నా పాస్ట్ లైఫ్. ప్రజెంట్ ఏంటి అనేది నువ్వే నిర్ణయించాలి. అప్పుడే మన భవిష్యత్ ఏంటో తెలుస్తుంది అంటాడు. ఇంకేం భవిష్యత్తు? అంతా నీ చేతుల్లోకి తీసుకున్నావు కదా, ఇక నేను నిర్ణయించేదేముంది అంటుంది. ఉఫ్, ఓకే ఓకే, ఈ టాపిక్ కోదిలే. రా టిఫిన్ చేద్దామంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. కాసేపటికి టిఫిన్ చేసి గార్డెన్లో బెంచ్ మీద కూర్చుంది కీర్తి. రాజ్ తన పక్కనే ఉన్నాడు. ఎండలో ఎంతసేపని కూర్చుంటావు? లోపలికి రా కీర్తి. నాకు ఇక్కడే బాగుంది అంటుంది. ఏం బాగుంది? ఆ ఎండకి కళ్ళు తిరిగి పడ్డావనుకో, ఇంకా అంతే, పద అంటాడు. కీర్తి ఇంకేం మాట్లాడకుండా అతని వెంటే లోపలికి నడిచింది. రోజంతా ఏదో పనిలో బిజీగా ఉండే తనకి అలా ఖాళీగా కూర్చోవటం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కనీసం వంట చేసే పని కూడా లేకుండా బయట నుంచే అన్నీ ఏర్పాటు చేశాడు రాజ్. అసహనంగా గదిలోకి వెళ్ళబోతుంటే రాజ్ పిలిచాడు. గదిలోకి వెళ్ళి ఏం చేస్తావు, ఇలా కూర్చో అంటూ తన చెయ్యి పట్టుకొని అక్కడే సోఫాలో కూర్చోబెట్టాడు. రాజ్ తనకి దగ్గరగా కూర్చునేసరికి దూరంగా జరిగింది కీర్తి. రాజ్ నవ్వుకుంటూ మరింత దగ్గరగా తనకి జరిగి ఒక కాలు సోఫాపై మడిచి తన వైపు తిరిగి తన చుట్టూ చేతులు వేసి కూర్చున్నాడు. ముట్టుకోకుండా ఉండలేవా అంటుంది. ఉండలేను, అందుకే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది అంటాడు. అందరు అమ్మాయిలతోనూ ఇలానే ఉంటావా? వాళ్ళు వేరు, నువ్వు వేరు. నిజమే, నా వాల్యూ 70 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ కదా అంటుంది. ఇంకా విషయం మర్చిపోవా నువ్వు అంటాడు రాజ్. అయ్యో సార్, ఎలా మర్చిపోతాను చెప్పండి. నా జీవితం విలువ ఇంత అని మీరు లెక్క కట్టి చెప్పారు కదా, మర్చిపోతే ఎలా అంటుంది. రాజ్ కోపంగా చూస్తూ తనని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళ మీద తల అంచి కూర్చుంది. రాజుతో మొదటి పరిచయం గుర్తొస్తుంది తనకి. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏడవకు తల్లి, చూడు, సమాజంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళాలే కానీ
అక్కడే ఆగిపోకూడదు. ఇప్పుడు ఉద్యోగం వదిలి వచ్చేసావు. అయితే ఏమైంది? ఇక్కడే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో. ఎక్కడ ఉండి నువ్వు సంపాదించే ఆ 50,000 కంటే ఇక్కడ తక్కువ సంపాదించినా మనశ్శాంతిగా బ్రతుకుతావు. నీకు ఉద్యోగం వచ్చే వరకు ఇక్కడే ఉండు. వద్దు మదర్. చదువు పూర్తయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు అనేది ఆశ్రమం రూల్. మళ్ళీ మీరు ఇబ్బందుల్లో పడతారు. నేను బయట రూమ్ తీసుకున్నాను. అక్కడే ఉంటాను. సరే జాగ్రత్త. ఏదైనా అవసరమైతే నాకు చెప్పు. అలాగే మదర్. నేను వెళ్ళొస్తాను. కళ్ళు తుడుచుకుని ఆశ్రమం నుంచి బయటికి వచ్చింది కీర్తి. హోటల్లో జరిగిన గొడవ తర్వాత తను సరాసరి హాస్టల్ ఖాళీ చేసి ఆశ్రమం దగ్గరికి వచ్చేసింది. మదర్ తనని ఓదార్చి ధైర్యం చెప్పటంతో అక్కడ ఏదైనా జాబ్ వెతుక్కోవాలని నిర్ణయించుకొని తన రూమ్కి వచ్చేసింది. ఏమీ తినబుద్ధి కాకపోవటంతో అలానే నిద్రపోయింది. ఉదయాన్నే తన సర్టిఫికెట్స్ తీసుకొని జాబ్ కోసం వెతుకుతూ రోడ్డున పడింది. తక్కువ జీతమైన పర్లేదు అనుకొని దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. ఉద్యోగం దొరకడంతో కాస్త రిలాక్స్ అయింది కీర్తి. మరుసటి రోజు ఉద్యోగానికి వెళ్ళబోతూ దారిలో గుడి కనిపించడంతో లోపలికి వచ్చి దేవునికి దండం పెట్టుకుంది. భగవంతుడా, మంచి ఉద్యోగం దొరికిందని సంతోషించే లోపే దాన్ని వదిలేసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఈ ఉద్యోగమైనా నిలబడేలా చూడు. ముఖ్యంగా ఆ కామపిశాచి రాజు లాంటి వ్యక్తులు మాత్రం నాకు తగలకుండా చూడు. ఇంతకు మించి నిన్నేమీ కోరుకోను. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను అని కోరుకుంటుంది. పూజారిచ్చిన హారతి తీసుకొని నుదుటిన కుంకుమ అద్దుకొని బయటికి వెళ్ళిపోయింది కీర్తి. సూపర్ మార్కెట్ దగ్గరికి కావటంతో నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే రోడ్డు పక్కగా నడుస్తున్న తనకి పెద్ద శబ్దం వినిపించటంతో చెవులు మూసుకుంటూ చుట్టూ చూసింది. వెనక నుంచి ఒక కార్ పల్టీలు కొడుతూ వచ్చి తన ఎదురుగా ఆగేసరికి కంగారుగా దగ్గరికి వెళ్ళి చూసింది. ఒక కుర్రాడు గాయాలతో ఆ కారులో ఇరుక్కుపోయి కనిపించాడు. అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో డోర్ లాగి నెమ్మదిగా అతన్ని బయటికి లాగింది. రక్తపు మడుగులో ఉన్న రాజ్ కళ్ళు మూతలు పడుతుండగా కీర్తిని చూస్తూనే ఒక స్మైల్ ఇచ్చి స్పృహ కోల్పోయాడు. సార్, సార్. అయ్యో, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయే. ఎవరైనా వస్తే బాగుండు అనుకుంటూ దారిన పోయే వెహికల్స్ అన్నింటినీ ఆపుతుంది. ఎవ్వరూ ఆపకపోవడంతో వస్తున్న కారుకి అడ్డంగా నిలబడింది. కార్ ఆపి బయటికి తొంగి చూశాడు ఒక మధ్య వయస్సు వ్యక్తి. ఏంటమ్మా, రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు? సారీ సార్, అక్కడ ప్రాణం పోయేలా ఉంది. ప్లీజ్ హెల్ప్ చేయండి. పోవమ్మా, యాక్సిడెంట్ కేసు. ఏదైనా తేడా వస్తే నా మెడకి చుట్టుకుంటుంది అంటాడు అతను. ఏం మనిషివయ్యా నువ్వు? అవతల ప్రాణం పోయేలా ఉంటే కేసు గీసు అంటావు. రేపు మీకు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఎవడో ఒకడు నాకెందుకులే అని వదిలేసిపోతాడు. కాస్త మానవత్వం చూపించండి అంటుంది కీర్తి. ఆ పెద్దాయన ఏమనుకున్నాడో ఏమో బయటికి వచ్చి రాజ్ని చూశాడు. సరే ఎక్కించు అంటూ అతను సాయం పట్టేసరికి ఇద్దరు రాజ్ని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాజ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. కీర్తి ఆ పెద్దాయనకి నమస్కరించింది. థ్యాంక్స్ బాబాయ్ గారు, మీ మేలు మర్చిపోలేను అంటుంది. పర్వాలేదులేమ్మా, నాకు పనుంది, నేను వెళ్తాను. అతన్ని జాయిన్ చేసావుగా, నువ్వు రా, నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అంటాడు. సరే అంటూ 2 అడుగులు వేసి ఆగిపోయింది. ఎందుకో అతన్ని వదిలి వెళ్ళటానికి మనసు అంగీకరించలేదు తనకి. ఏమైందమ్మా? మీరు వెళ్ళండి బాబాయ్ గారు, ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత అతను ఎలా ఉన్నాడో తెలుసుకొని నేను వెళ్తాను అంటుంది. సరే నీ ఇష్టం అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఒక అరగంటకి ట్రీట్మెంట్ పూర్తి చేసి బయటికి వచ్చిన డాక్టర్ ప్రమాదం ఏం లేదని చెప్పడంతో రిలాక్స్ అయింది. రాజ్ని చూడటానికి లోపలికి వచ్చింది. తలకి గాయం అవ్వటం వల్ల కట్టుకట్టారు. బాడీలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. అతన్ని చూడగానే జాలేసింది కీర్తికి. పాపం, ఇతను ఎవరో ఏంటో ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దామంటే ఇతని దగ్గర ఫోన్ కూడా లేదు. బహుశా కారులో ఉండిపోయి ఉంటుంది. ఇంతలో నర్స్ లోపలికి వచ్చి ఇంజెక్షన్ చేసింది. మేడం, అతనికి అప్పుడే మెలకు రాదు, మీరు బయట వెయిట్ చేయండి అంటుంది. సిస్టర్, నేను వెళ్ళాలి. నాకు ఇతనెవరో తెలీదు. అతనికి స్పృహ వచ్చాక అతని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అంటుంది. సరే మేడం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అంటూ రాజుని చూస్తూ అతని చేతిని పట్టుకుని గెట్ వెల్ సూన్ అని చెప్పింది. తన చేతిని వెనక్కి తీసుకోబోతుంటే రాజు తన చేతిని పట్టుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. కళ్ళు తెరవలేదు, బాడీలో కదలిక లేదు. కానీ
అతని చెయ్యి మాత్రం తన చేతిని బిగించింది. నర్సు కూడా అయోమయంగా చూస్తూ రాజ్కి స్పృహ వచ్చిందేమో అని చూసింది. కానీ స్పృహ రాలేదని అర్థమై కీర్తి వైపు చూసింది తను. మేడం, నిజంగానే ఇతనెవరో మీకు తెలీదా అంటుంది. తెలీదండి, ఇతన్ని చూడటం ఇదే మొదటిసారి. రోడ్లో యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చాను అంతే అంటుంది కీర్తి. ఓ, బహుశా మీకు థ్యాంక్స్ చెప్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి, మేం చూసుకుంటామని నర్సు చెప్పేసరికి రాజు చేతి నుంచి తన చేతిని విడిపించుకొని బయటికి నడిచింది కీర్తి. ఆ తర్వాత కట్ చేస్తే తన డ్రెస్ అంతా రక్తం అంటుకోవడంతో తన రూమ్కి వెళ్ళి మార్చుకొని ఆటోలో సూపర్ మార్కెట్కి చేరింది. టైం 11:30 అవుతుంది అప్పటికి. గడియారం చూస్తూ తన వైపు ఒక లుక్ ఇచ్చాడు మేనేజర్. సారీ సార్, అది రోడ్డులో యాక్సిడెంట్ అయితే అంటుంది. ఆపవమ్మా నీ సోది. ప్రతి ఒక్కరూ ఇదొక్కటి నేర్చారు. మొదటి రోజే ఇంత రెక్లెస్గా ఉంటే ఇక ఏ నమ్మకంతో నీకు ఈ ఉద్యోగం ఇవ్వాలి? ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అంటుంది కీర్తి. కుదరదు, డిసిప్లిన్ లేకపోతే మా సార్ అస్సలు క్షమించరు. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, వెళ్ళిక అంటాడు మేనేజర్. కీర్తి తలదించుకొని అక్కడి నుంచి బయటికి నడిచింది. అప్పుడే మేనేజర్కి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడి కీర్తి వైపు చూశాడు. ఇదిగో అమ్మాయి, ఆగు, సార్ పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళు అని అతను చెప్పేసరికి సరే అని తలాడించి అతను చూపించిన రూమ్ వైపు వెళ్ళింది. మే ఐ కమిన్ సార్ అంటుంది. ఎస్ కమిన్. కీర్తి లోపలికి అడుగు పెడుతూనే అక్కడున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. బాబాయ్, మీరా అంటూనే అతను బాస్ అన్న విషయం గుర్తొచ్చి సారీ సార్ అని చెప్పింది. పర్లేదులేమ్మా, బాబాయ్ అనే పిలువు. బాగుంది. జరిగింది వాడికి తెలియక అలా మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి పని చూసుకో అంటాడు. అంటే నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నారా అని అడుగుతుంది కీర్తి. అవును, ఇస్తున్నాను అంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా పోయిందేమో అని భయపడ్డాను అంటుంది. మనం మంచి చేస్తే మనకి మంచి ఎదురవుతుంది అంటారు. అయినా నీ క్వాలిఫికేషన్కి ఇది చాలా తక్కువమ్మా. త్వరలోనే పెద్ద ఉద్యోగం వెతుక్కో అంటాడు. లేదు బాబాయ్ గారు, నాకు ఇది చాలు. మీలాంటి మంచి వ్యక్తుల దగ్గర పనిచేయటమే నాకు పెద్ద ఉద్యోగం అంటుంది. సరే, ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ప్రమాదం ఏం లేదని చెప్పారు. నేను వెళ్ళి పని చూసుకుంటాను సార్. సరే వెళ్ళు అంటాడు. కీర్తి సంతోషంగా పనిలో పడింది. సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న తను ఉదయం యాక్సిడెంట్ అయిన ప్లేస్ రాగానే ఆగిపోయింది. కార్ అయితే అక్కడ లేదు, కానీ అతని రక్తపు మరకలు మాత్రం కనిపించాయి. అవి కనిపించగానే అతను ఎలా ఉన్నాడో ఏంటో అనుకుంటూ తన గదికి వచ్చేసింది. స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని కాస్త అన్నం వండుకొని తినేసి పడుకుంది. కళ్ళు మూసుకుంటే అతను తన చేతిని పట్టుకున్న సంఘటన కళ్ళ ముందు మెదిలేసరికి కళ్ళు తెరిచింది. ఎందుకని అతను పదే పదే గుర్తొస్తున్నాడు? ఆయన ప్రమాదం లేదని చెప్పారు కదా. ఈ పాటికి అతనికి స్పృహ వచ్చుంటుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేసుంటారు. అతని గురించి ఏమైనా తెలిసిందో లేదో, రేపు ఉదయం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటూనే అలసిన శరీరంతో నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వంట చేసుకొని లంచ్ బాక్స్ కట్టుకొని కాస్త ముందుగానే బయలుదేరింది కీర్తి. హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చూడాలని ముందుగా హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. రాత్రంతా మెడికేషన్లో ఉండటంతో ఉదయమే మెలకు వచ్చిన రాజ్ కళ్ళు తెరిచి నర్సుతో మాట్లాడుతున్నాడు. మీకు ప్రమాదం ఏమీ లేదని తెలిసిన తర్వాతే ఆ అమ్మాయి వెళ్ళింది సార్ అంటూ రాజ్ చేతికి పెట్టిన ఐవీ సెట్ తీస్తుంది. రాజ్ ఆలోచనలో పడ్డాడు. అప్పుడే కీర్తి లోపలికొచ్చింది. ఓ, మెలకు వచ్చిందా? ఎలా ఉన్నారండి అని తను అడిగేసరికి తనని చూస్తూ ఉండిపోయాడు. మిమ్మల్ని కాపాడింది ఈ అమ్మాయే సార్ అంటూ నర్స్ బయటికి వెళ్ళిపోయింది. మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా అంటూ రాజ్ వైపు చూసింది తను. లేదు అంటాడు. ఇంకా చేయలేదా? సరే నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేసి చెప్తాను అంటుంది. ఫోన్ చేయటానికి నాకెవరూ లేరు, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటాలే అంటాడు. ఎవరూ లేకపోవటం ఏంటి? మరి ఆ కారు? మీరు ఆ కార్ డ్రైవరా అంటుంది కీర్తి. అమ్మయ్య, తనే లీడిచ్చింది. ఈ కళ్ళుకు పోతా చూడు అని మనసులోనే అనుకుంటూ అవునని తలూపాడు రాజ్. అవునండి, ఫోన్ చేసి యాక్సిడెంట్ విషయం చెబితే కార్కి యాక్సిడెంట్ చేస్తావా అని మా ఓనర్ గారు నన్ను పనిలో నుంచి తీసేశారు అంటాడు. అయ్యో, ఏ మనుషులో ఏంటో, మనిషి బ్రతికినందుకు సంతోషపడకుండా కారు పోయినందుకు ఏడుస్తున్నారా? ఛీ,
అయినా ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వస్తువులకిచ్చిన వాల్యూ మనుషులకివ్వరు. పోనీలెండి. మీకు బాగయ్యాక ఇంకో ఉద్యోగం చూసుకుందురు అంటుంది కీర్తి. ఎలా అండి? ఆయన నాకు జీతం కూడా ఇవ్వలేదు. ఇంటి రెంట్ కట్టలేదని మా ఓనర్ నా సామానంతా బయటపడేశాడు. చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు. ఇప్పుడు నేనెక్కడికని వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? రాజ్ మాటలకి జాలిగా చూస్తూ నిలబడింది కీర్తి. రాజ్ ఓరకంట తనని గమనిస్తూనే తను నమ్మేలా చెప్పుకుంటూ పోతున్నాడు. బాధపడకండి. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. 4 రోజుల క్రితం వరకు నా పరిస్థితి ఇంతే. ఒకడి వల్ల మంచి జాబ్ వదులుకొని వచ్చేయాల్సొచ్చింది. మరిప్పుడు మీరెక్కడికెళ్తారు? ఏముంది, ఏ గుడి దగ్గరో తలదాచుకొని గాయాలు తగ్గిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవాలి అంటాడు. ఈ గాయాలతో అలా ఎలా ఉండగలరు? ఏం చేస్తామండి? ఏ దిక్కు లేని వాడికి దేవుడే కదా దిక్కు. ఏదో బ్రతికినంత కాలం అలా తప్పదు అంటాడు. కీర్తి ఆలోచనలో పడింది. రాజు తనని గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి తలెత్తి అతని వైపు చూసింది. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి అంటుంది. మీతోనా? మీకెందుకులేండి శ్రమ. నా చావేదో నేను చేస్తాను అంటాడు రాజ్. తప్పండి. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని కష్టమైనా నష్టమైనా పరిపూర్ణంగా జీవించాలి. నేను అనాథనే. ఆ బాధేంటో నాకు తెలుసు. మీరేం మొహమాట పడకండి అంటుంది కీర్తి. రాజ్ తననే చూస్తూ ఉండిపోయాడు. కీర్తి అతని దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుంది. రాజ్ నెమ్మదిగా మంచం దిగి తనతో పాటే నడుస్తూ తూలి పడబోతుంటే పట్టుకుంది. జాగ్రత్త అంటూ రాజ్ని నడిపించుకుని బయటికి తీసుకువచ్చి ఆటోని పిలిచింది. ఆటో ఆశ్రమం దగ్గర ఆగేసరికి ఆ ఆశ్రమాన్ని చూసి షాక్ అయ్యాడు రాజ్. అతను డైరెక్ట్గా ఆశ్రమానికి ఎప్పుడూ రాలేదు. మేనేజర్ ద్వారానే అన్ని డీలింగ్స్ చూసుకునేవాడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చింది? అంటే తను ఇదే ఆశ్రమంలో పెరిగిందా అనుకుంటూ కీర్తి వైపు చూశాడు. ఇది నేను పెరిగిన ఆశ్రమం. నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ గాయాలు తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. రండి, మదర్తో మాట్లాడతాను అంటూ రాజ్ని లోపలికి తీసుకుని వెళ్ళింది. మదర్కి అతని పరిస్థితి వివరించడంతో రాజ్ అక్కడ ఉండటానికి మదర్ ఒప్పుకున్నారు. మదర్, మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారండి. ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు అని అడుగుతుంది కీర్తి. నా పేరు... అమ్మో, ఈ అంజిగాడు నా పేరు చెప్పేసుంటాడా? తను నన్ను చూడలేదు కాబట్టి ఏదోలా మేనేజ్ చేశాను. పేరు చెబితే కనిపెట్టిస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఏంటండి పేరు అడిగితే అలా ఆలోచనలో పడ్డారు? అదేం లేదు, నా పేరు ప్రణయ్ అంటాడు. హో, ప్రణయ్నా? ఓకే ప్రణయ్ గారు, మీరిక్కడ నిశ్చింతంగా ఉండొచ్చు అంటూ అతని పూర్తి పేరు చెప్పకుండానే మాట్లాడేసింది కీర్తి. ఉఫ్, అమ్మయ్య, తప్పించుకున్నాను. అంటే వీడు నా పూర్తి పేరు చెప్పలేదన్నమాట. బ్రతికించాడు అనుకుంటూ కీర్తికి థ్యాంక్స్ చెప్పాడు. తను నవ్వుతూ రాజ్ని గదిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టి డాక్టర్ ఇచ్చిన మందులు అతని చేతిలో పెట్టింది. క్రమంగా మందులు వేసుకోండి. నేను రేపు సాయంత్రం వస్తాను. జాగ్రత్త. మీకే అవసరం ఉన్నా ఇక్కడ భాష ఉంటాడు. వాడికి చెప్పండి, వాడు చూసుకుంటాడు. సరే అంటాడు రాజ్. వెళ్ళొస్తాను అంటూ కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజ్ మంచం మీద కూర్చున్నాడు. థ్యాంక్ గాడ్, తనకి డౌట్ రాకుండా ఇక్కడ ఆశ్రయం పొందగలిగాను. కోలుకున్న తర్వాత ఆ యాక్సిడెంట్కి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఊరుగా నూరులో నన్ను చంపాలి అనుకున్నారంటే నా ప్రతి మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అనుకుంటూ నీరసంగా మంచం మీద వాలాడు. అతని ఆలోచనలు వెనక్కి మళ్ళాయి. నిజానికి ఆ రోజు మీటింగ్ ఫినిష్ చేసుకొని అంజీతో కలిసి వెళ్ళిపోయాడు రాజ్. అలా గమ్యం తెలియని ప్రయాణంలా సాగుతున్న అతని ప్రయాణం ఒక ఊరిలో ఆగింది. చీకటి పడటంతో అక్కడ ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నారు. ఉదయాన్నే రాజ్ ఆ ఊరు చూద్దామని అంజీకి కూడా చెప్పకుండా కార్ తీసుకొని బయలుదేరాడు. అలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న రాజ్ వెనక లారీతో ఎవరో తనని వెంబడించడం గమనించాడు. అనుమానం వచ్చి రూట్స్ని మారుస్తూ ఆ లారీ తననే వెంబడిస్తుందని నిర్ధారించుకొని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కారుని రూటు మార్చి స్పీడ్ పెంచాడు. ఆ లారీ కూడా అంతే స్పీడ్గా రాజ్ని వెంబడిస్తూ ఒక మలుపు వద్ద ఎదురుగా వచ్చి గుద్దేసింది. ఆ ఫోర్స్కి రాజ్ కారు ఎగురుకుంటూ రోడ్డు మీద పల్టీలు కొడుతూ కీర్తి ముందుకొచ్చి ఆగింది. దూరం నుంచే చూస్తున్న లారీ డ్రైవర్ అక్కడ కీర్తి ఉండటం చూసి దగ్గరికి వెళ్ళలేదు. ఇంతలో కీర్తి అతన్ని బయటికి లాగింది. ఒళ్ళంతా రక్తసిక్తమైన రాజ్ని చూసి ఇక వాడు బ్రతకట్లే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లారీ డ్రైవర్. జరిగింది తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రాజ్.
ఇప్పుడు రాజు బ్రతికి ఉన్నాడని తెలిస్తే చంపడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఎవరికీ తెలియకుండా హైడ్ అవ్వాలని కీర్తిని ఉపయోగించుకొని ఆ ఆశ్రమంలోకి చేరాడు రాజ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకీ రాజ్ని చంపాలని ఎవరు అనుకున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.